Praise the Lord. దేవునికి స్తోత్రము. God graciously gave this convention. We must be very thankful to our God. కృపచేత ఈ కన్వెన్షన్ దేవుడు మనకు అనుగ్రహించినాడు గనుక దేవునికి మనం ఎంతో కృతజ్ఞత గలవారముగా కనబడవలెను. 1 Thessalonians 5th chapter 3rd verse. మొదటి దెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యము. For when they shall say peace and safety, then sudden destruction cometh upon them as travail upon a woman with child, and they shall not escape. ఇందుచేత నేనును ఇకను సహింపజాలక శోధకుడు మిమ్మును ఒకవేళ శోధించినేమో అనియు మా ప్రయాసము. మొదటి దెస్సలోనిక 5వ అధ్యాయము 3వ వాక్యము. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమియో లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించిన కనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. These words we have to meditate today that we may escape from the judgment of God. దేవుని యొక్క న్యాయ తీర్పును మనం తప్పించుకొని నిమిత్తము ఈ దినమందు మనం ఈ యొక్క వాక్యములను ధ్యానించుట మనకు అవసరమై ఉన్నది. It is written in English a different way. For when they shall say peace and safety, then sudden destruction cometh upon them as travail upon a woman with a child, and they shall not escape. నెమ్మదిగా ఉన్నది సురక్షితముగా ఉన్నది అని చెప్పి ఎప్పుడైతే చెప్పుకొనుచున్నారో గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. Dear children of God, you experience 8 months about the corona and all the lockdown system. గత 8 నెలలుగా కరోనా వ్యాధి వలనను లాక్డౌన్ వలన కూడా ఈ యొక్క ఇటువంటి సంభవములను మనం అనుభవించిన వారముగా కనబడి ఉన్నాము. Suddenly it came upon the world, throughout the world. లోకమంతటి మీదకి ఇది అకస్మాత్తుగా తటస్థించి ఉన్నది. Suddenly this plague and corona and all the disease spread the whole world. ఆకస్మికముగా ఈ కరోనా వైరస్ ను ఈ తెగుళ్ళన్నీ కూడా లోకమందంతటా కూడా అవి వ్యాపించిపోయినవి. According this verse, so many lakhs of the people died. They unable to escape from that danger situation. ఈ యొక్క వాక్య ప్రకారముగా అనేక మంది లక్షల కొలది జనులు మరణించి ఉన్నారు. ఇక భయంకరమైనటువంటి పరిస్థితి నుండి వారు తప్పించుకొనలేకపోయినారు. But today I want to mention before you that people are not fearing God. They are unaware from all the things and they have no fear at all. కాబట్టి నేను చెప్పునదేమనగా జనులకు భయమేమీ కూడా లేకుండా ఇట్టి కార్యములన్నీ కూడా జరుగుచున్నవి అన్నటువంటి గ్రహింపు లేకుండా ఎరగకుండానే వాటికి తమ్మును తాము అప్పగించుకున్న వారుగా కనబడుచున్నారు. After 8 months experience also, now also people not fearing God. 8 నెలలు ఇటువంటి కార్యములు అనుభవించినా సరే జనుల మధ్యలో భయమేమీ లేకుండానే కనబడుచున్నది. Dear children of God, fear gone away from the people of God. దేవుని బిడ్డలారా భయమనున్నది దేవుని యొక్క బిడ్డల మధ్య నుంచి తొలగిపోయినది. That's why whatever happened, they are not returned unto God. They are not repent for their sins. కావున ఏమి సంభవించినను సరే దేవుని తట్టు వారు తిరిగి వచ్చుట లేదు. తమ యొక్క పాపముల విషయమై వారు పశ్చాత్తాపడి మారు మనసు పొందుటలేదు. But still God again and again giving the punishment and that disease and corona and virus fever, it coming back again and again. కావున మరలా దేవుడు తన యొక్క శిక్షను పంపించుతూనే ఉన్నాడు. ఈ యొక్క తెగుళ్ళు, ఈ యొక్క కరోనా వైరస్, ఇటువంటి జ్వరములు అవన్నీ కూడా మరలా జనుల మీదకి పంపించుతూనే ఉన్నాడు. Because they are not fearing God. ఎందుకనగా దేవుని యొక్క భయము వారిలో కనబడుటలేదు. Because they not turn unto God. దేవుని వైపునకు వారు తిరిగి వచ్చుటలేదు. So now in the church also so many people, they are not fearing God. సంఘములో కూడా అనేకులను మనం చూచినప్పుడు దేవునికి వారు భయపడుటలేదు. And they are not repenting
repent for their sins, they are not returning unto God. పాపముల కొరకు వారు పశ్చాత్తాపడి మారు మనసు పొందుట లేదు, దేవుని తట్టు వారు తిరిగి వచ్చుట లేదు. This is the last time for the people to come back to the Lord. దేవుని వైపునకు తిరిగి వచ్చుటకు జనులకు అనుగ్రహింపబడుచున్నటువంటి చివరి కాలముగా ఇది కనబడుచున్నది. Psalms 36 chapter 1st verse says, మనము 36వ కీర్తన మొదటి వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, Psalms 36 chapter 1st verse says, 36వ కీర్తన మొదటి వాక్యంలో మనం చదువుచున్నప్పుడు, the transgression of the wicked saith within in heart that there is no fear of God before his eyes. భక్తిహీనుల హృదయములో అతిక్రమము దేవోక్తి వలె పలుకుచున్నది, వాని దృష్టి ఎదుట దేవుని భయము బొత్తిగా లేదు. In wicked people, they have no fear before God. దుష్టులు భక్తిహీనులైనటువంటి వారికి దేవుని ఎదుట ఏ మాత్రము కూడా భయము లేకుండానే ఉన్నది. They are not at all fear of God before his eyes. దేవుని ఎదుట ఆయన దృష్టిలో ఏ మాత్రము కూడా భయము బొత్తిగా లేకుండానే కనబడుచున్నారు. So many people after Corona also, they are telling that whatever happen, let it happen. We will do our works and we will go our works, like that. They are not even putting the mask and anything. Without fear only they are wandering here and there. ఇటువంటి కరోనా వచ్చిన తర్వాత కూడా జనుల మధ్యలో భయం అనేది ఏమాత్రము లేకుండానే కనబడుచున్నది. మేము మరలా మా యొక్క పనులకు వెళ్ళుదాము, మేము చేయవలసిన కార్యములు మేము చేసుకుందామని వారు మాస్క్ కూడా వేసుకోనకుండా తిరిగి తమ యొక్క పనులకు యథావిధిగానే వెళ్లిపోవచ్చున్న వారిగానే కనబడుచున్నారు. Dear child of God, fear gone away from the people of God. దేవుని భయం అనున్నది జనుల మధ్యలో నుంచి పూర్తిగా బొత్తిగా తొలగిపోయున్నది. Ecclesiastic 8 chapter 13th verse says, ప్రసంగి 8వ అధ్యాయము 13వ వాక్యం మనం చదువునప్పుడు, but it shall not be well with the wicked, neither shall he prolong his days, which are as a shadow, because he feareth not before God. భక్తిహీనులు దేవుని సన్నిధిని భయపడరు గనుక వారికి క్షేమము కలగదనియు వారు నీడ వంటి దీర్ఘాయువును పొందకపోదురనియు నేను ఎరుగుదును అని చెప్పబడి ఉన్నది. So the wicked people, they have no fear not before God. దుష్టులు భక్తిహీనులైనటువంటి వారికి దేవుని ఎదుట ఆయన సన్నిధిని ఏ మాత్రము కూడా భయము లేకుండానే కనబడుచున్నారు. Romans 3rd chapter 18th verse says, రోమీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వాక్యం మనం చదువునప్పుడు, there is no fear of God before their eyes. వారి కన్నుల ఎదుట దేవుని యొక్క భయము లేదు అని చెప్పబడి ఉన్నది. Dear child of God, so many children of God, they are seeing and they are enjoying. Not only that, by eyes they are doing several sins before God. మనం అనేకులను చూచినప్పుడు అనేక కార్యములు చూచున్నారు, వినుచున్నారు. వారి కన్నులు దేవుని దృష్టిలో పాపము చేయనవిగానే కనబడుచు ఉన్నవి. They know that it is a sin before God, even though they are not fearing God. దేవుని ఎదుట అది పాపము అని చెప్పి వారు ఎరిగినప్పటికీ కూడా వారు దాని నుంచి తొలగించుకొని జీవించలేకపోవచ్చున్నారు. Malachi 1st chapter 6th verse says, మలాకీ గ్రంథము మొదటి అధ్యాయము 6వ వాక్యాన్ని మనం చదువునప్పుడు, Malachi 1st chapter 6th verse says, మలాకీ మొదటి అధ్యాయము 6వ వాక్యమునందు, a son honoreth his father, కుమారుడు తన తండ్రిని గణపరచును గదా, and the servant is master. దాసుడు తన యజమానుని గణపరచును గదా. If then I be a father, where is mine honor? నేను తండ్రినైతే నాకు రావాల్సిన ఘనత ఏమాయను? And if I be a master, where is my fear? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ ఉన్నాడు? Say the Lord of hosts unto you. అని సైన్యములకు అధిపతి యెహోవా మిమ్మును అడుగుచున్నాడు. If I be a master, if I am a master, where is my fear? నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడ? So God asking the children of God, దేవుని యొక్క జనులను ప్రభు ఇలాగున అడుగుచున్నాడు. dear child of God, are we fearing our God? This morning examine our life. దేవుని బిడ్డ, ఈ ఉదయ కాలమందు మన దేవునికి మనం భయపడుచున్నామా లేదా అని మనలను మనము పరీక్షించుకొనవలసి ఉన్నది. We know that the fear of God bring the wisdom and knowledge of God. మనకందరికీ తెలియను దేవుని యందలి భయము భయభక్తులన్నవి జ్ఞానమును వివేకమును మనకు అనుగ్రహించినవిగా కనబడుచున్నవి. Not only that, the
fear of God will bring so many blessings in your life. అంతేకాదు దేవుని యందలి భయము మీ జీవితంలో అనేక విధమైన ఆశీర్వాదములను మీకు అనుగ్రహించును. Lord asking, if I am a master, where is my fear? నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడ అని ప్రభు ఇక్కడ అడుగుచున్నాడు. According to the Bible, every time we are preaching and you are hearing that you should not fear, otherwise fear not, I am your God, God says. బైబిల్లో మనం చూస్తున్న ప్రకారము దానిని కూడా మనం ప్రసంగించుచున్నాము. అనేక పర్యాయములు చెప్పబడుచు వచ్చి ఉన్నది, మీరు భయపడకుడి అని చెప్పి దేవుడు అనేక మారులు ఈ కార్యములను మనకు తెలియపరచుచు వచ్చుచున్నాడు. But today I want to mention before you to whom we have to fear. అయితే ఉదయ కాలమందు మనము ఎవరికి భయపడాలి అన్నటువంటి విషయమును నేను మీ ఎదుట చెప్పగోరుచున్నాను. For what are the things we have to fear in the world? ఈ లోకములో ఏ ఏ కార్యములకు మనం భయపడాలి అను కార్యమును మనం తెలుసుకొనవలసి ఉన్నది. Jesus Lord only told this truth. యేసు ప్రభు తానే ఇక సత్యమును మనకు బయలుపరిచి ఉన్నాడు. When we read Matthew 10 chapter 28th verse, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, and the fear not them which kill the body but are not able to kill the soul, but rather fear him which is able to destroy both soul and body in hell. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి, కాని ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని చెప్పబడి ఉన్నది. Dear children of God, this afternoon I want to mention that 7 things I want to mention before you, that how you have to fear, to whom you have to fear. ఈ యొక్క మధ్యాహ్న వేళ మనము ఎవరికి భయపడవలసి ఉన్నది, ఏలాగున మనం భయపడవలెను అన్నటువంటి విషయమును గురించి 7 అంశములను మీ ఎదుట నేను ఉంచగోరుచున్నాను. According to Matthew 10 chapter 28th verse, మత్తయి సువార్త 10వ అధ్యాయము 28వ వాక్య ప్రకారము, Lord very clearly told that don't fear who are killing you, otherwise you are killing the people. కాబట్టి ఇక్కడ దేశు స్పష్టంగా తెలియపరిచి ఉన్నాడు, మిమ్ములను చంపువారిని లేక దేహమును మాత్రమే చంపువారికి మీరు భయపడకుడి అని చెప్పెను. So whosoever want to kill your body, don't fear them. కాబట్టి ఎవరైతే మీ దేహాన్ని చంపవలని చూస్తున్నారో వారికి మీరు భయపడవద్దు. Sometime husband want to kill the wife. కొన్ని మార్లు భర్త భార్యను చంపాలని చూచును. Wife want to kill the husband also. భార్య కూడా తన భర్తను చంపవలని చూచును. And so many children want to kill the parents. అనేక మంది పిల్లలు తమ తల్లిదండ్రులను చంపవలని చూచువారై ఉన్నారు. Our neighbors, our relatives want to kill you. మన పొరుగువారు, మనక బంధువులు మనల్ని చంపవలని వారు ప్రయత్నించుదురు. But nowadays so many people fearing the people who want to kill them. అయితే దినాల్లో మనల్ని చంపునటువంటి వారిని చూచి వారికి భయపడుచున్న వారుగానే అనేకులు కనబడుచున్నారు. So many people don't want to go before them. If I go before them, they will kill me. అనేకులు అట్టి వారి ఎదుటకి వెళ్ళుటకు ఇష్టపడటలేదు. ఎందుకనగా వారి కన్నుల ఎదుట కనబడినట్లయితే వారు నన్ను చంపేదరేమో అని చెప్పి వారు భయపడుచున్నారు. Really, child of God never fear to any man in the world. నిజమైనటువంటి దేవుని బిడ్డ లోకములో ఏ మనుషునికి వారు భయపడరు. Because they are like a lions, they are like a cubs of the line of Judah. ఎందుకనగా వారు సింహం వలెను, యూదా గోత్రపు సింహం యొక్క పిల్లల వలెను కనబడుచున్నారు. We are the children of our God. మనము మన యొక్క దేవుని యొక్క పిల్లలముగా కనబడుచున్నాము. We should not fear to anyone in the world. ఈ లోకమందు ఎవ్వరికి కూడా మనం భయపడకూడదు. But Lord Jesus very clearly told that verse, Matthew 10 chapter 28th verse. అయితే మత్తయి 10వ అధ్యాయము 28వ వాక్యమందు ప్రభువైన యేసు ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపర్చెను. But rather fear him which is able to destroy both soul and body in hell. ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని చెప్పెను. Dear child of God, Lord Jesus Christ came in the world to save your soul. ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చినది నీ ప్రాణమును రక్షించు నిమిత్తమై ఉన్నది. But Lord never wants to
put your soul into the hell. నీ యొక్క ప్రాణమును నరకములో పడవేయుట దేవునికి ఏమాత్రం కూడా ఇష్టము లేదు. Hell prepared for the fallen angels. నరకమనున్నది పడిపోయినటువంటి దూతలకే సిద్ధపరచబడిన స్థలమై ఉన్నది. But when the people disobedient to obey the devil works, then only they are going along with the spirit of the devils. అయితే ఎప్పుడు జనులు అవిధేయత చూపించి అపవాది యొక్క క్రియలకు చోటిచ్చేవారుగా కనబడుచున్నారో అపవాది యొక్క స్థలానికే వారు కూడా వెళ్ళుచున్న వారుగా కనబడుచున్నారు. But Lord loves the soul. God never liked to perish your soul. అయితే దేవుడు మన ప్రాణమును ప్రేమించుచున్నాడు. మన ప్రాణమనున్నది నశించుటకు ఏమాత్రము కూడా ఆయన ఇష్టపడుట లేదు. Luke 12 chapter 5th verse when we read. లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు Luke 12 chapter 5th verse. లూకా సువార్త 12వ అధ్యాయము 5వ వాక్యమునందు ఎవనికి మీరు భయపడవలనో మీకు తెలియచేయుదును. చంపిన తరువాత నరకములో పడద్రోయ శక్తిగలవానికి భయపడుడి, ఆయనకే భయపడుడని మీతో చెప్పుచున్నాను. But I will forewarn you whom ye shall fear. Fear him which after he had killed had power to cast into hell. Yea, I say unto you, fear him. Lord Jesus Christ having the power to save your soul. ప్రభువైన యేసుక్రీస్తునకు నీ ప్రాణమును రక్షించుటకు శక్తి గలవానిగా కనబడుచున్నాడు. But same time he have the power to send your soul into the hell also. అదే సమయంలో నీ యొక్క ప్రాణమును నరకానికి కూడా పంపుటకు కూడా ఆయనకు శక్తి గలవానిగా కనబడుచున్నాడు. First time Lord came to save your soul and died on the cross and shed his precious blood. మొదటిగా ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చి ఆయన కల్వరి శిలువలో తన యొక్క ప్రాణమును ధారపోసి నీ నిమిత్తము నీ ప్రాణమును రక్షించుటకై ఆయన మరణించెను. If you are not accept the Lord Jesus Christ, otherwise if you not follow the footsteps of the Lord Jesus Christ, నువ్వు ప్రభువైన యేసుక్రీస్తును అంగీకరించని ఎడల ఇంకా నువ్వు కూడా ఆయన అడుగు జాడలను నువ్వు వెంబడింపకుండా కనబడిన ఎడల, if you are not live according the word of God, దేవుని యొక్క వాక్య ప్రకారముగా నువ్వు జీవింపకుండా కనబడుచున్న ఎడల, if you are not come to the perfection of the Lord, దేవుని యొక్క సంపూర్ణతకు ఇంకను కూడా నువ్వు వచ్చి చేరని ఎడల, dear child of God, if you are not worthy for the heavenly kingdom, you will be cast out into the hell. That is power given to Lord Jesus Christ. దేవుని బిడ్డ, నువ్వు పరలోక రాజ్యమునకు నిన్ను నీవు యోగ్యునిగా మార్చుకొనని ఎడల నిన్ను నరకములో పడద్రోయుటకు ప్రభు అయిన యేసునకు శక్తి గలవానిగా కనబడుచున్నాడు అన్న కార్యమును నువ్వు జ్ఞాపకమందుంచుకొనుము. First time Lord came to save your soul. మొట్టమొదటిసారిగా యేసు నీ ప్రాణమును రక్షించుటకై వచ్చెను. Second time you are going to come as a judge. రెండవ మారు ఆయన ఒక న్యాయాధిపతిగానే వచ్చును. And if you are worthy for the kingdom of God, if you fear your God, then God will take to the heavenly place. దేవుని యొక్క రాజ్యమునకు నువ్వు పాత్రనుగా కనబడుచు ఉండినప్పుడు, దానికి తగినటువంటి యోగ్యత నీలో కనబడుచున్నప్పుడు పరలోక స్థలముల్లోనికి ప్రభు నిన్ను తీసుకొని పోవును. That's why Lord Jesus himself told that I will tell you to whom you have to fear. అందుకొరకే యేసు ఇక్కడ స్పష్టంగా తెలియపరిచి ఉన్నాడు, మీరు ఎవరికి భయపడవలెనో దానిని మీకు తెలియజేయుదును. You have to fear who will cast your soul and body into the hell. చంపిన తరువాత మీ యొక్క ఆత్మను మీ యొక్క శరీరమును కూడా నరకములో పడద్రోయగలవానికి శక్తి గలవానికి మీరు భయపడుడి అని చెప్పాను. Dear child of God, that's why we have to fear our God, because one day he will judge us. If you are not worthy, then he will cast out into the hell, and your body and soul also go to the hell. కావున మనము దేవునికి భయపడవలసిన వారముగా కనబడుచున్నాము. మనము దేవునికి భయపడకుండా ఉన్నట్లయితే మనలను ఒక దినమందు మన యొక్క దేహమును మన యొక్క ఆత్మను కూడా నరకములో ఆయన పడద్రోయి జాలుటకు శక్తి గలవానిగానే కనబడుచున్నాడు. Nowadays children of God not fearing God, they are losing their body, soul for so many sins. ఈ దినాల్లో దేవుని యొక్క జనులు దేవునికి భయపడుట లేదు. వారు తమ యొక్క శరీరమును తమ యొక్క ఆత్మను అనేక విధములైనటువంటి పాపములకు అప్పగించుకొనుచున్నారు. But when God see you, you are a precious soul in the sight of God. అయితే ప్రభు నిన్ను చూచినప్పుడు దేవుని యొక్క దృష్టిలో నీవు ఒక అమూల్యమైనటువంటి ఆత్మగా కనబడుచున్నావు. Matthew 16 chapter 26th verse says, మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, Matthew 16:26 says, for what is a man profited if he shall gain the whole world and lose his own soul? For what shall a man give a exchange of his soul?
మత్తయి సువార్త 16వ అధ్యాయము 26వ వాక్యము, ఒక మనుష్యుడు లోకమంతయు సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? ఒక మనుష్యుడు తన ప్రాణమునకు ప్రతిగా ఏమి ఇయ్యగలడు అని చదువుచున్నాము. Here Lord comparing your soul to the whole world. ఇక్కడ దేవుడు మీ యొక్క ప్రాణమును సర్వలోకమునకు పోల్చి ఆయన చెప్పుచున్నాడు. If at all you gain whole world in your life, if you lose your soul, what is the profit for you? ఒకవేళ నువ్వు లోకమంతై కూడా సంపాదించుకొని నీ ప్రాణాన్ని నువ్వు పోగొట్టుకుంటే దాని వలన నీకేమి ప్రయోజనము? Dear child of God, that's why your soul is very precious in the sight of God. కావున దేవుని బిడ్డ, నీ యొక్క ఆత్మనున్నది దేవుని యొక్క దృష్టిలో ఎంతో అమూల్యమైనదిగా కనబడుచున్నది. Psalms 49 chapter 8 verse says, 49వ కీర్తన 8వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, for the redemption of their soul is a precious. వారి యొక్క ప్రాణ విమోచన ధనము బహు గొప్పది అని చదువుచున్నాము. We are redeemed by his blood. మనము ఆయన యొక్క రక్తము చేత విమోచింపబడి ఉన్నాము. Dear child of God, our soul is very precious in the sight of God. దేవుని బిడ్డ, మన యొక్క ప్రాణమనున్నది దేవుని యొక్క దృష్టిలో ఎంతో అమూల్యమైనదిగా కనబడుచున్నది. Why God see you and tell that your soul is very precious? దేవుడు ఎందుకొరకు నిన్ను చూచి నీ యొక్క ప్రాణము ఎంతో అమూల్యమైనది అని చెప్పి ఆయన సెలవిచ్చుచున్నాడు. You are a creation of God. నువ్వు దేవుని యొక్క సృష్టిగా కనబడుచున్నావు. You are image and likeness of God. నువ్వు దేవుని యొక్క సారూప్యమును ఆయన యొక్క పోలికగాను కనబడుచున్నావు. Not only that, he gave his life into your soul. అంతేకాదు, ఆయన నీ యొక్క ప్రాణములోనికి జీవమును ఆయన ఉంచి ఉన్నాడు. You are a living soul in the sight of God. దేవుని యొక్క దృష్టిలో నీవు బ్రతుకుచున్న ప్రాణము కలిగినటువంటి జీవిగా కనబడుచున్నావు. Secondly, why you are precious in the sight of God? రెండోదిగా, ఎందుకొరకు దేవుని యొక్క దృష్టిలో నువ్వు అమూల్యమైన వానిగా కనబడుచున్నావు? You brought by the price that is the blood of Jesus. విలువ పెట్టి మీరు కొనబడి ఉన్నారు. ఆ యొక్క విలువ అనగా ప్రభువైన యేసు క్రీస్తు యొక్క రక్తమై ఉన్నది. When you wash by the precious blood of Jesus, God saw that you are a very precious in his sight. యేసు క్రీస్తు యొక్క అమూల్యమైనటువంటి రక్తము చేత నువ్వు కడగబడినప్పుడు దేవుడు తన యొక్క దృష్టిలో నిన్ను ఎంతో అమూల్యమైన వానిగా చూచెను. Not only the third one, you are a worthy for the kingdom of God. That's why you are a very precious soul. మూడోదిగా, దేవుని యొక్క రాజ్యములకు నువ్వు యోగ్యునివై ఉన్నావు. అందుచేతనే ఆయన దృష్టిలో నువ్వు ఎంతో అమూల్యమైన వానిగా కనబడుచున్నావు. Dear child of God, we are bought by the price of blood of Jesus. దేవుని బిడ్డ, యేసు రక్తము అన్నటువంటి విలువ చేత మనమందరం కూడా కొనబడిన వారమై ఉన్నాము. 1 Corinthians 6 chapter 20 verse 7 chapter 23rd verse says, మొదటి కొరింథీయులకు 6వ అధ్యాయము 20వ వాక్యము, 7వ అధ్యాయము 23వ వాక్యమును మనం చదువుచున్నప్పుడు ఈ కార్యమును గురించి మనం చూడగలుగుచున్నాము. Ephesians 1 chapter 7th verse says, ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, in whom we have redemption ఆయన యందు మనకు విమోచనమును, through his blood the forgiveness of sins according to the riches of his grace. ఆయన దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆయన రక్తం వల్ల మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది. Jesus is our redemption. యేసే మన యొక్క విమోచనము. 1 Corinthians 1 chapter 30 verse says, మొదటి కొరింథీయులకు మొదటి అధ్యాయము 31వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, but of him are ye in Christ మనము Jesus. ఇక్కడ చదువుచున్నప్పుడు ఆయన యందు మనము క్రీస్తునందు కనబడుచు ఉన్నాము. Who of God is made unto us wisdom and righteousness and sanctification and redemption. దేవుని మూలముగా ఆయన మనకు జ్ఞానమును, నీతియు, పరిశుద్ధతయు, విమోచనమును ఆయను. That's why 1 Corinthians 6 chapter 20 and 7:23 says, అందుకొరకే మొదటి కొరింథీయులకు 6వ అధ్యాయము 20వ వాక్యము, 7వ అధ్యాయము 23వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, ye are brought with a price, therefore glorify God in your body and in your spirit which are God's. విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ యొక్క దేహముతోను మీ యొక్క ఆత్మతోను దేవునికి చెందిన ఈ కార్యములతో దేవుని మహిమ పరచుడి అని చెప్పబడి ఉన్నది. 7:23 says that ye are brought with a price of, be not ye the servants of men. That's with Jesus said, fear him
which is able to destroy both the soul and body in hell. కాబట్టి మొదటి కొరింథీయులకు 7:23లో మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మనుష్యులకు దాసులు కాకుడి అని చెప్పబడి ఉన్నది. కావున మీ యొక్క దేహమును మీ యొక్క ఆత్మను కూడా నరకములో పడద్రోయ శక్తి గల వానికి మిక్కిలి భయపడుడి అని చెప్పబడుచున్నది. So many times devil is blinded your eyes not see the real truth, real word. నిజముగా యథార్థమైన సత్యమును నిజమైన దేవుని యొక్క వాక్యమును చూడకుండా అనేక మారులు సాతాను మీ యొక్క మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసి ఉన్నాడు. We are child of God, our soul is very precious in the sight of God, but if you are not worthy, if you are not walk according to the word of God, one day the same soul will cast out into the hell. ఇక్కడ మన యొక్క ప్రాణంను చూచినప్పుడు అది ఎంతో అమూల్యమైనదిగా కనబడుచున్నది. అయితే దేవుని యొక్క వాక్యమును అనుసరించి మనము నడవకుండా ప్రవర్తింపకుండా కనబడినట్లయితే ఒక్క దినమందు దేవుడు ఆ ప్రాణమును నరకములో ఆయన పడద్రోయుటకు శక్తి గలవానిగా కనబడుచున్నాడు. That's why day and night we have to fear our God. కావున దివారాత్రములు కూడా మనకి దేవునికి మనం భయపడుట మనకెంతో అవసరమై ఉన్నది. Today I'm telling with the tears, with shedding the tears, I'm telling that you have to pray every day, Lord, don't cast me into the hell. కాబట్టి నేను ఈ దినమందు కన్నీళ్లు విడుచుచు మీ ఎదుట నేను చెప్పుచున్నాను, ప్రతి దినము కూడా మీరు ఈలాగున ప్రార్థన చెయ్యాలి, ప్రభువా నన్ను ఏ మాత్రము కూడా నరకములోనికి మీరు పడద్రోయవద్దు. So sanctify my soul and body, soul and spirit, that I may prepare for thy coming. కావున నా ప్రాణమును నా యొక్క దేహమును మీరు పరిశుద్ధపరచండి, దానిని బట్టి నేను మీ యొక్క రాకడకు సిద్ధపరచబడుదును. Pastor Don used to tell like this, పాస్టర్ డాన్ గారు ఇలాగున ఆయన చెప్పుదురు, if God take me to the heaven, it is pure is mercy and grace. దేవుడు నన్ను పరలోకానికి తీసుకొని వెళ్లితే అది పూర్తిగా దేవుని యొక్క కృప, ఆయన యొక్క కనికరము మాత్రమే అని చెప్పెదరు. If God send me to the hell, it is his righteousness. ఒకవేళ దేవుడు నన్ను నరకములోనికి పడద్రోసినట్లయితే అది దేవుని యొక్క నీతి అని చెప్పెదరు. That means God is every time is a very pure, is every time without spot he will live before us. కాబట్టి ఎల్లప్పుడు కూడా దేవుడు ఎంతగానో నిర్మలుడుగా ఎటువంటి కళంకము లేని వానిగానే కనబడుచున్న వాడై ఉన్నాడు. Dear child of God, every day you have to shed the tear and fear God, whether our soul and body may go to the hell. కావున ప్రతి దినం కూడా మనము దేవునికి భయపడాలి, కన్నీళ్లు విడిచి మనం ప్రార్థన చేయాలి, మన ఆత్మను మన యొక్క దేహమును కూడా నరకములో పడద్రోయవద్దు అని మన ప్రభు యొద్ద మనం వేడుకొనుచునే ఉండవలెను. That's why don't do any sin with your body according the word of God. కావున దేవుని యొక్క వాక్యం అనుసరించి ఏ మాత్రము కూడా మీ యొక్క దేహముతో మీ శరీరముతో ఏ పాపమును కూడా మీరు చెయ్యవద్దు. Secondly, your soul may not have any faults and any unsanctified natures. రెండవదిగా మీ యొక్క ప్రాణములో ఎటువంటి కొరతలు కానీ పరిశుద్ధపరచబడని స్వభావములు కానీ మరి ఏది కూడా కనబడకూడదు. Before you die also you have to fear, Lord, don't send me to the hell. మరణించుటకు ముందుగానే మనము కూడా ఎంతో భయపడాలి, ప్రభువా మీరు నన్ను దయచేసి నరకానికి మీరు నన్ను పంపింపవద్దు. In Nagpur center, when I was serving there, 25 members went to heaven and hell. They saw everything and told me. నాగ్పూర్ సెంటర్ లో నేను సేవ చేయించిన దినములలో 25 పరలోకానికి నరకానికి వారు వెళ్లి ఉన్నారు. వారు అక్కడికి వెళ్లి వారు చూచినదంతా కూడా స్పష్టంగా తెలియపరిచి ఉన్నారు. With white dress only, some workers are there and believers also. So many believers are there. తెల్ల బట్టలు ధరించుకున్న వారిగానే కొంతమంది సేవకులు కొంతమంది విశ్వాసులు కూడా నరకంలో ఉండినట్లుగా వారు చూచి ఉన్నారు. Lord Jesus taken so many children to the hell and showing everything. అనేక మంది పిల్లలను నరకంలోనికి ప్రభు తీసుకొని వెళ్లి అనేక కార్యములను వారికి చూపించెను. Workers went, youth went, children, Sunday school children also went there. కొంతమంది సేవకులు కొంతమంది యవనస్తులు సండే స్కూల్ పిల్లలు కూడా పరవశమై అలాగ నరకంలోనికి వెళ్లి చూచి ఉన్నారు. Workers and believers are in the hell because God judged them and sent
cast out into the hell. సేవకులు విశ్వాసులు కొందరు నరకంలోనే కనబడుచున్నారు. ఎందుకనగా దేవుడు వారికి తీర్పు తీర్చి వారిని నరకంలోనికి పడద్రోసి ఉన్నాడు. So they asked Lord, why they came over here? అప్పుడు వీరు ప్రభువా ఎందుకొరకు వీరందరూ ఇక్కడ నరకానికి వచ్చి ఉన్నారని వీరు అడిగిరి. So many times I warned them, but they never turned to me. అనేక మారులు నేను హెచ్చరించి ఉన్నాను, అయినను కూడా వారు నా తట్టు తిరిగి వచ్చుట లేదు. When Lord is standing in the hell, he was shedding the tears only. అప్పుడు ప్రభు కూడా నరకము నిలబడి కన్నీళ్లను విడుచుచున్నారు. Why? Everyone telling Lord, take me out from the hell 1 minute. ఎందుకనగా వారందరూ కూడా ఒక్క నిమిషమైనా సరే నరకంలో నుండి మమ్మలను బయటకు తీసుకొని వెళ్ళండి అని చెప్పి అడుగుచూ ఉన్నారు. Lord, we are unable to bear this hell in our life. ఈ నరకాన్ని మేము ఏమాత్రం భరింపలేకపోవచ్చున్నామని చెప్పి ప్రభు యొద్ద వేడుకొనుచున్నారు. Then Lord told that time is finished, you have no time at all. అప్పుడు ప్రభు వారితో ఇక సమయము అయిపోయినది, ఇక సమయము మీకు అనుగ్రహింపబడదు అని సెలవిచ్చెను. But why Lord shedding the tears in the standing in the hell? అయితే ఎందుకొరకు నరకమందు నిలబడి యేసు కన్నీళ్లు విడుచుచున్నారు? I gave my precious blood to them, but that blood wasted in their life. నేను నా యొక్క అమూల్యమైనటువంటి రక్తమును వారి కొరకు ఇచ్చి ఉన్నాను, అయితే వారి విషయంలో నా రక్తమనున్నది వ్యర్థమైపోయినది అని చెప్పి ప్రభు I ఏడ్చెను. told so many times, I warned so many times, but they never fear. అనేక మార్లు నేను వారిని హెచ్చరించి ఉన్నాను, అనేక మార్లు నేను వారితో కూడా మాట్లాడి ఉన్నాను, అయినా కూడా వారు భయపడలేదు. That's why they came over here. అందుకొరకే వారు ఈ స్థలంలోనికి దిగిపోయి ఉన్నారు. They are not praising. వారు స్తోత్రం చేయటలేదు, They are not praying properly. సరిగ్గా వారు ప్రార్థన చేయటలేదు, They are not reading Bible. వాక్యంను సరిగ్గా చదువుటలేదు, They are not attending the church. సంఘమునకు కూడికలకు సరిగ్గా వచ్చుటలేదు, They are not keeping the holiness. పరిశుద్ధతను వారు కాపాడుకొనుటలేదు, They are going to the world and enjoying the world. లోకంలోనికి వెళ్లిపోయి లోకాన్నే వారు అనుభవించుచున్నారు. Going to the beauty parlor and make up themselves. బ్యూటీ పార్లర్లకు వెళ్లి తమ్మును తాము అలంకరించుకొనుచున్నారు. Not only that, they are not faithful to my word of God. అంతేకాదు నా యొక్క వాక్యమునకు వారు నమ్మకస్తులుగా కనబడుటలేదు. Like that, so many reasons God told. ఇలాగ అనేక కారణములు ప్రభు వారితో చెప్పాను. Dear child of God, today morning God telling you, fear me that I may not cost you your soul and body. ఈ ఉదయ కాలమందు ప్రభు మీతో చెప్పునదేమనగా మీ యొక్క దేహమును మీ యొక్క ఆత్మను నరకములో నేను పడద్రోయకుండునట్లుగా మీరు నాకు భయపడుడి అని చెప్పుచున్నాడు. Today onwards we fear and sanctify our lives and get ready for the coming of the Lord. ఈ దినం మొదలుకొని మనము దేవునికి భయపడి మనల్ని మనము పరిశుద్ధపరచుకొని ప్రభు యొక్క రాకడకు మనం సిద్ధపడవలసి ఉన్నది. Secondly, we have to fear our Almighty God. రెండవదిగా మన సర్వశక్తిగల దేవునికి మన భయపడుట అవసరమై ఉన్నది. That is words told, first point, that is the Lord Jesus. ఇక్కడ మొట్టమొదటిగా చెప్పినటువంటి ఆ వాక్యము ప్రభువైన యేసుక్రీస్తు చెప్పినది. Secondly, we are point that we have to fear God every time. రెండవదిగా ప్రతి సందర్భంలో కూడా మన దేవునికి మనం భయపడవలసి ఉన్నది. Luke 23rd chapter 39 and 40. లూకాసు వార్త 23వ అధ్యాయము 39, 40 వాక్యములను మనం చదువుచున్నప్పుడు Read. వ్రేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించుమని చెప్పెను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? And one of the malefactors which were hanged railed on him, saying, If thou be Christ, save thyself and us. But the other answering rebuked him, saying, Dost not thou fear God, seeing thou art in the same condemnation? We know this small truth when Lord died on the cross. ప్రభువైన యేసుక్రీస్తు శిలువ మీద ఆయన మరణించినప్పుడు జరిగిన ఈ సత్యమును మనం ఇక్కడ చూడగలుగుచున్నాము. One thief accusing the Lord Jesus. ఒక నేరస్తుడు, ఒక దొంగ అయితే ప్రభువైన యేసుక్రీస్తు మీద నేరం మోపుచున్నాడు. And going on mocking against the Lord. ప్రభువును చూచి అపహాస్యము చేయువానిగా కనబడుచున్నాడు. But immediately second thief rebuked him. వెంటనే రెండవ దొంగ మొదటి వానిని గద్దించెను. Does not thou fear God, seeing thou art in the same condition? నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా అని గద్దించెను. Second thief told to the first thief that
are you not fear God? రెండవ దొంగ మొదటి వానిని చూచి నువ్వు దేవునికి భయపడవా అని అడుగుచున్నాడు. Dear child of God, this word we have to understand and we have to keep our mouth very carefully. కాబట్టి మనము ఈ మాటను గ్రహించుకొని మన యొక్క నోరును మన నోటిని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. We should not blasphemy against God, against the Holy Spirit, against the word of God, against the saints, against others. దేవునికిని పరిశుద్ధాత్మకును దేవుని యొక్క వాక్యమునకు విరుద్ధముగా పరిశుద్ధులకు విరుద్ధముగా ఇతరులకు విరుద్ధముగా దూషించి మాట్లాడకుండా ఉండు నిమిత్తము మనం ఎంతగానో మన నోటిని జాగ్రత్తగా కాపాడుకొనవలసి ఉన్నది. So many believers, some workers, they will speak so many unwanted word against God, against the saints. అనేక మంది సేవకులు విశ్వాసులైన వారిని కూడా చూచినప్పుడు దేవునికి విరుద్ధముగా పరిశుద్ధులైన వారికి విరుద్ధముగా అనవసరమైనటువంటి అనేకమైన మాటలను పలుకుచున్న వారిగా కనబడుచున్నారు. We need to be careful when talk about others. ఇతరులను గురించి మనం మాట్లాడినటువంటి సమయములలో మనం ఎంతగానో మనము జాగ్రత్త పడుట అవసరమై ఉన్నది. We should not blaspheme against others. ఇతరులను మనం దూషించుచు మాట్లాడుచు కనబడకూడదు. Otherwise we will be judged by God. లేనట్లయితే మనకి దేవుని చేత మనము తీర్పు తీర్చబడదుము. Whatever we talk, that will come to the judgment. ఏదైతే మనం మాట్లాడదుమో అదంతా కూడా న్యాయ విమర్శ దినమందు తీసుకొని రాబడును. Matthew 12 chapter 36 verse says, మత్తయి సువార్త 12వ అధ్యాయము 36వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, but I say unto you that every idle word that men shall speak, they shall give account thereof in the day of the judgment. నేను మీతో చెప్పునదేమనగా మనుష్యులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గూర్చియు విమర్శ దినమున లెక్క చెప్పవలసి ఉండును అని చెప్పబడి ఉన్నది. Dear child of God, whatever you speak, the idle words, unwanted words, waste words, it will come to the judgment. దేవుని బిడ్డను పలుకుచున్నటువంటి ప్రతి వ్యర్థమైనటువంటి మాట, ప్రతి అనవసరమైనటువంటి మాట, ఇటువంటి వ్యర్థమైన మాటలన్నీ కూడా విమర్శ దినమందు లెక్కలోనికి తీసుకొని రాబడును. They won't talk before the face of the man, they will talk behind, they will talk some room, they will talk somewhere. మనుషులు ఎదుట వారు ఇలాగున మాట్లాడరు, కానీ వారి వెనుక మాట్లాడుచుందురు, గదుల్లో మాట్లాడుచు ఉందురు. మరి ఎక్కడైనా సరే వారు మాట్లాడు వారుగా కనబడుచున్నారు. That's why American London people, before they speak one word, they will think twice. కాబట్టి అమెరికాలోను లండన్ లో ఉన్నటువంటి జనులు ఏదైనా ఒక మాటను వారికి పలుకుట ముందుగా 2 మారులు దానిని ఆలోచించెదరు. Before we speak one word, we have to think twice, it is right or not. ఒక మాట మనం పలుకుటకు ముందు ఇది సరేనా కాదా అని చెప్పి 2 మారులు మనం ఆలోచింపవలసి ఉన్నది. We Andhra people, all the people, whatever words come our mouth, just vomit, going on talking and talking. That's it. ఆంధ్రలో ఉన్నటువంటి మనమందరం అయితే మన యొక్క నోటికి ఏదైతే వచ్చుచున్నదో మనకు వచ్చుచున్నటువంటి మాటలన్నీ కూడా అలాగనే వాంతి చేయునట్లుగా ప్రతి మాటను మనకు నోటికి వచ్చినట్టుగానే మాట్లాడుచున్న వారమై ఉన్నాము. Nowadays devil introduced the mobile and Facebook and internet, WhatsApp, all brought before you to talk so many unwanted idle words. ఈ దినాలలో సాతాను మన ఎదుటికి మొబైల్లను, వాట్సాప్ ను, ఫేస్బుక్ లను మొదలైన వాటన్నిటిని కూడా తీసుకొని వచ్చి ఉన్నాడు. దానిని బట్టి అనవసరమైనటువంటి అనేక మాటలను మనం మాట్లాడుచున్న వారముగా కనబడుచు ఉన్నాము. Nowadays a new Jio and other mobiles came, it is recorded even the what is the satellite, what light? Satellite, you know that it is going on recording there. ఈ దినాల్లో నాగరికమైనటువంటి మొబైల్, జియో అంతా కూడా మనకు వచ్చి లభించుచు ఉన్నది. దానిని బట్టి పైన ఉన్నటువంటి ఉపగ్రహములన్నీ కూడా మనం మాట్లాడుచున్నటువంటి ప్రతి మాట కూడా అది రికార్డు చేసుకొనుచున్నదిగా కనబడుచు ఉన్నది. Nowadays mobiles is turning that it will give information, every information to the Antichrist. దాన్ని బట్టి ఈ దినాల్లో మనం వాడుచున్నటువంటి మొబైల్లే మనల్ని గురించినటువంటి సమాచారం అంతయు వివరములన్నీ కూడా అంత్యక్రీస్తునకు ఇచ్చును అని చెప్పి కూడా తెలియపరచుచున్నారు. Nowadays very clever people, when you are talking, it will record in
their mobiles. కొంతమంది మనం చూచినప్పుడు ఈ దినాల్లో మొబైల్లో మాట్లాడుచుండగా వారు మాట్లాడుచున్నదంతా కూడా మొబైల్లోనే రికార్డ్ చేయబడుచు ఉన్నది. What I want to say, if the world is like that, how God will go on recorded all your idle words. నేను చెప్పున్నదేమనగా లోకమే ఇటువంటి కార్యములను చేయుచుండగా మనం పలుకుచున్నటువంటి ప్రతి వ్యర్థమైనటువంటి మాటను మన పరలోకపు దేవుడు ఎంతగా వాటన్నిటిని నమోదు చేసుకొనుచున్నాడో We are గ్రహించుకొనవలెను. child of God, we have to fear our God for this truth. దేవుని బిడ్డ, ఈ సత్యము ఎదుట మనమందరం కూడా దేవునికి మనం భయపడవలసి ఉన్నది. Matthew 12 chapter 32 verses. మత్తయి సువార్త 12వ అధ్యాయము 32వ వాక్యమునందు, And whosoever speaketh a word against the Son of Man, it shall be forgiven. మనుష్య కుమారునికి విరోధముగా మాట్లాడినటువంటి ప్రతి మాటకు పాపక్షమాపణ కలదు. But whosoever speaketh against the Holy Ghost, he shall not be forgiven him, neither in this world, neither in the world to come. కానీ పరిశుద్ధాత్మకు విరోధముగా మాట్లాడువానికి ఈ యుగమందైనను రాబో యుగమందైనను పాప క్షమాపణ లేదు అని చెప్పబడుచు ఉన్నది. This is a very truth, but so many people, when they're not having any experience of the Holy Spirit, they will talk evil against the Holy Spirit. ఇది సత్యమై ఉన్నది. అనేక మందికి పరిశుద్ధాత్మను గురించినటువంటి గ్రహింపు లేకుండా పరిశుద్ధాత్మను గురించి వారు ఎంతో చెడ్డగా కీడుగా మాట్లాడుచున్న వారిగా కనబడుచున్నారు. If at all you talk against the Lord Jesus, it will be forgiven, but if you talk against the Holy Spirit, it will not forgiven even heaven and on the earth also. కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తునకు విరోధముగా ఎవరైనా మాట్లాడినా సరే వారికి పాప క్షమాపణ కలదు. గాని పరిశుద్ధాత్మకు విరోధముగా ఎవరైనాను కూడా పాపము చేసినట్లయితే ఈ యుగమందైనను రాబో యుగమందైనను సరే వారికి ఏమాత్రం కూడా క్షమాపణ అనుగ్రహింపబడదు. That's why don't speak against the Holy Spirit. కావున ఏ మాత్రమో పరిశుద్ధాత్మకు విరోధముగా మీరు మాట్లాడవద్దు. I fear God. దేవునికి భయపడండి. Mark 3rd chapter 29th verse says, మార్కు సువార్త 3వ అధ్యాయము 29వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, But he that shall blaspheme against the Holy Ghost hath never forgiveness, but in the danger of the eternal damnation. పరిశుద్ధాత్మ విషయము దూషణ చేయువాడు ఎప్పుడును క్షమాపణ పొందక నిత్య పాపము చేసిన వాడు ఉండునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను. Mark 3rd chapter 29th verse explaining that to be discreet. Titus 2:5. Sorry, Titus 2:5. 2:5. To be discreet, chaste, keepers at home, good, obedient to their own husbands, that the word of God be not blasphemed. Telugu. అలాగుని వృద్ధ స్త్రీలు కొండికత్తెలను మిగుల మద్యపానాశక్తులనై ఉండక ప్రవర్తనయందు భయభక్తులు గలవారై ఉండవలెననియు దేవుని వాక్యము దూషింపబడకుండునట్లు యవన స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారును స్వస్థబుద్ధి గలవారును పవిత్రులను ఇంట ఉండి పని చేసుకుని వారును మంచివారునై ఉండవలెనని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలెనని బోధించుము. Praise the Lord. దేవునికి స్తోత్రములు. So all type of the people, it is written here that we should not speak like that. కాబట్టి ఇక్కడ చెప్పబడుచున్నటువంటి వాక్యమును బట్టి ఈ రీతిగా మనము మాట్లాడకూడదు అని చెప్పి మనకు బోధింపబడుచున్నది. That's why, dear children of God, time is not permitting. We have to understand that we must fear our God when we talk before anything. కాబట్టి మనకు సమయం లేదు గనక ఏదైనా మనం మాట్లాడుటకు ముందుగా మన దేవునికి మనం భయపడుట అవసరమై ఉన్నది. Third point, you have to understand why you have to fear and what to fear. కాబట్టి మూడవ విషయము మనం ఎవరికి భయపడవలెను దేనికి మనం భయపడవలెను అనే కార్యమును మనం గ్రహించినప్పుడు Philippians 2nd chapter 12th verse says, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, Work out your salvation with the fear and trembling. కాబట్టి భయముతోను వణకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి అని చెప్పబడి ఉన్నది. by the mercy of God we got a great salvation in our life.
దేవుని యొక్క కృపను బట్టి మన యొక్క జీవితమందు గొప్ప రక్షణ మనం పొందుకొని ఉన్నాము. Hebrews 2nd chapter 3 and 4 verses. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3-4 వాక్యములు యందు దీనిని గురించి మనం చదువుచున్నాము. How shall we escape? We neglect so great salvation, which at the first began to be spoken by the Lord and was conformed unto us by them that heard him. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యము చేసిన యెడల ఏలాగున తప్పించుకొందుము? అట్టి రక్షణ ప్రభు బోధించుట చేత ఆరంభమై దేవుడు తన చిత్తానుసారముగా సూచక్రియల చేతను మహత్కార్యముల చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడెను. Because these with so many things, otherwise with so many great difficulties, only this salvation came through the Lord Jesus. ఎందుకనగా మనం ఈ రక్షణ గురించి మనం చూచినప్పుడు ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారానే అనేకమైనటువంటి కష్టములు శ్రమల మధ్యలోనే ఈ రక్షణ మనకు అనుగ్రహింపబడి ఉన్నది. It is not ordinary salvation. ఇది సాధారణమైనటువంటి రక్షణ కాదు, So great salvation. ఎంతో గొప్ప రక్షణ. If you neglect that salvation, how can you escape? ఈ రక్షణ నిర్లక్ష్యము చేసినట్లయితే ఎలాగున మీరు తప్పించుకొనగలరు? Nowadays, children of God, some workers and so many believers, they are neglecting their own ఈ salvation. దినాలలో కొంతమంది సేవకులు విశ్వాసులైన వారు కూడా తమ రక్షణను నిర్లక్ష్యము చేయుచున్నారు. The helmet of salvation fall down from their heads. వారి యొక్క తలల మీద కనబడుచున్నటువంటి రక్షణ అనున్నటువంటి శిరస్త్రాణము క్రింద పడిపోయున్నది. The garments of the salvation, they are loose. They are just loose in their life. రక్షణ వస్త్రములనేవి తమ యొక్క జీవితంలో వారు పోగొట్టుకొనిన వారిగానే కనబడుచున్నారు. Dear child of God, are you keeping your salvation every day? దేవుని బిడ్డ, ప్రతి దినము కూడా నీ రక్షణను కాపాడుకొనుచున్నావా? Work out your own salvation with the fear and trembling. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణ మీరు కొనసాగించుకొనుడి. Because devil is watching you. ఎందుకనగా సాతాను నిన్నే గమనించుచున్నాడు. Devil want to remove your salvation from your life. నీ జీవితంలో నీ రక్షణ తొలగించాలి అని చెప్పి అతడు ప్రయత్నించుచున్నాడు. Once saved, forever saved, that is a wrong doctrine. కొంతమంది చెప్పునది ఒక్కసారి రక్షింపబడితే ఎప్పటికీ రక్షింపబడినట్టే, అయితే అది ఒక తప్పైనటువంటి దుర్బోధగా కనబడుచున్నది. But every day you have to work out your salvation and అయితే sanctify your life. ప్రతి దినము కూడా మీ యొక్క రక్షణను మీరు కొనసాగించుకొని మీ జీవితమును పరిశుద్ధపరచుకొనుట అవసరమై ఉన్నది. We should not lose our salvation, but with fear and we need to preserve it. మన యొక్క రక్షణ మనం పోగొట్టుకొనకూడదు. భయముతో మన యొక్క రక్షణను మనం కాపాడుకొనుట అవసరమై ఉన్నది. In the Bible, when we see in the Old Testament, of course it is not a great salvation. మనము పాత నిబంధనలో మనం చూచినప్పుడు ఆ రక్షణ గురించి అది అంత గొప్పగా చెప్పబడలేదు. But in the New Testament we are seeing who are the lose their great salvation. అయితే మన క్రొత్త నిబంధనలో చదివినప్పుడు ఎవరు ఇటువంటి గొప్ప రక్షణ పోగొట్టుకొని ఉన్నారో వారిని గురించి మనం చూడగలుగుచున్నాము. 2 Timothy 4th chapter 10th verse says, 2 తిమోతి పత్రిక 4వ అధ్యాయము 10వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, For Demas has forsaken me, having loved this present world, and is departed unto Thessalonica. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికకు వెళ్లిపోయినని చెప్పి ఇక్కడ చెప్పబడి ఉన్నది. Dear child of God, this Demas once upon a time was with the apostle St. Paul. ఒకానొక కాలమందు ఇక దేమా అపోస్తలుడైనటువంటి పౌలుతో కూడా ఉండినటువంటి వాడై ఉండెను. And he worked with him, but he loved the world. అతనితో కూడా ఉండి పరిచర్య చేసెను, అయితే ఇక లోకమును ప్రేమించెను. When he loved the world, he left the apostle fellowship of the apostle. ఇహ లోకమును ప్రేమించినప్పుడు అపోస్తలుల యొక్క సహవాసమును విడిచి వెళ్లిపోయెను. Nowadays, with with the tears only, I am telling, so many old believers and some believers, they are just left the saints in this corona time. నేను చాలా దుఃఖముతోనే చెప్పుచున్నాను, ఈ కరోనా వచ్చినటువంటి ఇక దినముల యందు కొంతమంది పాత విశ్వాసులు మరి ఇతర విశ్వాసుల్లో కొంతమంది వారి పరిశుద్ధుల యొక్క సహవాసాన్ని విడిచి వారు వెళ్లిపోయిరి. Dear child of God, they are
lost their salvation. దేవుని బిడ్డలారా వారు తమ యొక్క రక్షణ పోగొట్టుకొని ఉన్నారు. They want to just worship God, that's all. That's why they have left the truth and apostolic fellowship. ఊరకే దేవుని మాత్రం ఆరాధించాలని కోరుచున్నారు. అందుకొరకే పరిశుద్ధులను పరిశుద్ధుల యొక్క సహవాసమును వారు విడిచి వారు వెళ్లిపోయి ఉన్నారు. Now some of believers planning to leave the saints, leave the apostolic fellowship. వారు ఇంకను కొంతమంది అపోస్తలుల యొక్క సహవాసమును పరిశుద్ధులను విడిచి వెళ్లిపోవాలను అనున్నటువంటి తీర్మానం మీద కనబడుచున్నారు. Here 1 Timothy 1st chapter 18th verse says, మొదటి తిమోతి పత్రిక 1వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, read that word. నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలెనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుచున్నాను. This charge I commit unto thee, son Timothy, according to the prophecies which went before on thee, that thou by them mightest war a good warfare, holding faith and a good conscience, which some having put away concerning faith have made shipwreck. 19 and 20 also. 19-20 వాక్యములు. అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. వారిలో హుమేనయును అలెగ్జాంద్రును ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించితిని. Of whom is Hymenaeus and Alexander, whom I have delivered unto Satan, that they may learn not to blaspheme. We are seeing that Hymenaeus and Alexander both are believers and somewhat worker along with the St. Paul. ఇక్కడ మనము విశ్వాసులుగా ఎంచబడుచున్న హుమేనేయును అలెగ్జాంద్రును కూడా మనం చూడగలుగుచున్నాము. వీరు అపోస్తులైన పౌలుతో కూడా పరిచర్యలో సేవలో కూడా వారు సహాయపడిన వారిగా కనబడి ఉన్నారు. They are put away concern in the faith and have the made shipwreck. అయితే అట్టివారు మనస్సాక్షిని త్రోసివేసి విశ్వాస విషయమైన ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. Dear child of God, to lose the salvation means when you lose the faith, when you lose the conscience, and when you lose the faith, you will lose the salvation also. దేవుని బిడ్డ, రక్షణ మనం పోగొట్టుకొనుచున్నాము అని చెప్పినప్పుడు దాని అర్థమేదనగా ఎప్పుడైతే మనక విశ్వాసాన్ని పోగొట్టుకొనుచున్నామో, ఎప్పుడైతే మనక మనస్సాక్షిని మనం పోగొట్టుకొనుచున్నామో అప్పుడు మనం పొందుకొనుచున్నటువంటి రక్షణ కూడా మనం పోగొట్టుకొనుచున్నట్లే లెక్క. Every time we have to practice to keep the good conscience in our life. ఎల్లప్పుడు కూడా మంచి మనస్సాక్షిని మన జీవితంలో కాపాడుకొనుటకు మన అభ్యాసం చేసుకొనుచునే ఉండవలెను. Acts 23rd chapter 2 verses, 24th chapter 16th verse says, St. Paul telling that every day I am practiced to keep my good conscience before God, before men. అపోస్తల కార్యము 23వ అధ్యాయము మొదటి వాక్యములోను 24వ అధ్యాయము 16వ వాక్యంలోను కూడా మనం చదువుచున్నప్పుడు ఇక్కడ ఎల్లప్పుడు కూడా నా మనస్సాక్షి మంచిదిగా ఉంచుకొనున్నట్లుగా నేను అభ్యాసం చేసుకొనుచున్నానని చెప్పుచున్నాడు. Dear child of God, when you lose your conscience, good conscience, you will lose your faith also. దేవుని బిడ్డ, నీ మంచి మనస్సాక్షిని ఎప్పుడైతే నువ్వు పోగొట్టుకొనుచున్నావో అప్పుడు నీ విశ్వాసమును కూడా నువ్వు పోగొట్టుకొనుచున్నావు. Work out your salvation mean you have to keep your faith by the power of God. మీ యొక్క రక్షణను కొనసాగించుకొనుడి అని చెప్పినప్పుడు దేవుని యొక్క శక్తి చేత మీ యొక్క విశ్వాసమును కాపాడుకొనుట అవసరమై ఉన్నది. Secondly, you have to keep the good conscience in your life every day. రెండవదిగా ప్రతి దినము మీ జీవితంలో మంచి మనస్సాక్షిని మీరు కాపాడుకొనవలెను. That's why when you do like this, you are keeping your salvation and you are living with the Lord. ఈలాగున మీరు చేయవారిగా కనబడినప్పుడు మీ రక్షణ మీరు కాపాడుకొనుచు ఉందురు, దేవునితో కూడా జీవించు వారిగా మీరు కనబడుదురు. Romans 10 chapter 13th verse says, రోమీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 13వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, For whosoever call on the name of the Lord shall be saved. ఎవరైతే ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయుదురో వారందరూ రక్షింపబడుదురు. when Peter sinking in the sea, ఎప్పుడైతే పేతురు సముద్రంలో మునిగిపోవచ్చున్నాడో he crying unto the Lord, ప్రభువును చూచి అతడు కేకలు వేసెను, Lord save me. ప్రభువా నన్ను రక్షించుము. Dear child of God, when the devil wants to destroy your salvation and your faith and conscience, you have to cry unto God and you are saved
by the Lord. ఎప్పుడైతే సాతాను మీ యొక్క రక్షణను, మీ యొక్క విశ్వాసమును, మీ యొక్క మనస్సాక్షిని పాడు చేయవలని, నశింప చేయవలని ప్రయత్నించుచున్నాడో అప్పుడు మనం ప్రభు తట్టు మనము కేకలు వేసి ప్రభువా నన్ను రక్షింపుము అని చెప్పి మనం మొరపెట్టినప్పుడు ప్రభు వలన మనము రక్షింపబడుచున్న వారముగా మార్చబడదుము. What is the fourth point? నాలుగో విషయం ఏమై ఉన్నది? Perfecting holiness in the fear of God. దేవుని యొక్క భయముతో కూడా మనము పరిశుద్ధతను సంపూర్తి చేసుకుని వారముగా కనబడవలసి ఉన్నది. Dear child of God, when you have the fear of God, you never sin. You are keeping your holiness. దేవుని బిడ్డ, నీలో దేవుని యొక్క భయం అనేది కనబడుచున్నప్పుడు ఎన్నడూ కూడా నువ్వు పాపము చేయవు, పరిశుద్ధతను నీ యొక్క జీవితమందు నువ్వు కాపాడుకొనుచున్న వానిగా నువ్వు కనబడుదువు. Psalm 4 chapter 4th verse says, 4వ కీర్తన 4వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, Psalms 4 chapter 4th verse, 4వ కీర్తన 4వ వాక్యమునందు, Stand in awe and sin not. Commune with your own heart upon your bed and be still. భయము నుండి పాపము చేయకుడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకుని ఊరకుండుడి. this is a very important word we have to keep in our life. మన యొక్క జీవితంలో మనము అనుసరించవలసిన చాలా ముఖ్యమైనటువంటి వాక్యము ఇదై ఉన్నది. Fear God and sin not. దేవునికి మనం భయపడి పాపము చేయకుండా మనం కనబడవలెను. Lord told to the adultery woman, యేసు ఆ యొక్క వ్యభిచారమందు కనబడుచున్న స్త్రీతో ఇలాగున చెప్పెను. and Lord told to the palsy man who suffered 38 long years, అంతేకాదు 38 సంవత్సరములు కూడా పక్షవాయువు చేత కష్టపడుచున్నటువంటి ఆ వ్యక్తితో కూడా యేసు ఇలాగున చెప్పెను, sin no more. ఇక మీదట మీరు పాపము చేయకుడి, Sin no more. ఇక మీరు పాపము చేయకుడి. But we are not fearing God. అయితే మనము దేవునికి భయపడుట లేదు. We are sleeping in the bed, that time we are forgetting our holy God. మనము మన పడకల మీద మనం పండుకొనినప్పుడు మన పరిశుద్ధ దేవుని గురించిన కార్యమును మర్చిపోవచ్చున్నాము. This verse says that fear God and sin not. ఈ వాక్యమందు చదువుచున్నప్పుడు భయము నొంది పాపము చెయ్యకుడి అని చెప్పబడి ఉన్నది. When you lay upon the beds, that time you have to meditate God. మీరు మీ యొక్క పడకల మీద ఉండినప్పుడు మీ హృదయములలో దేవుని గురించిన ధ్యానము మీకు కనబడవలసి ఉన్నది. So many children of God defiling their bodies on the beds. అనేక మంది దేవుని బిడ్డలు తమ పడకల మీద తమ శరీరములను అపవిత్రపరచుకొనుచున్నారు. By talking by mobiles and thinking some person and going on just defiling their bodies, which bodies belong to God. వారు మొబైల్లో మాట్లాడుకొనుచు ఎవరైనా వ్యక్తిని గురించి వారు ఆలోచన చేసుకొనుచు అట్టి తలంపుల గల వారై తమ శరీరములను అపవిత్రపరచుకొని వారిగా మారిపోవుచున్నారు. Dear child of God, perfecting our holiness in the fear of God. దేవుని బిడ్డ, దేవుని యొక్క భయముతో పరిశుద్ధతను మనము సంపూర్తి చేసుకొనుట అవసరమై ఉన్నది. 2 Corinthians 7 chapter 1st verse says, 2 కొరింథీయులకు 7వ అధ్యాయం మొదటి వాక్యములో, having therefore these promises, dearly beloved, let us cleanse ourselves from all filthiness of the flesh and spirit, perfecting holiness in the fear of God. ప్రియులారా, మనకు ఈ వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని యొక్క భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనలను పవిత్రులనుగా చేసుకొందుము. There is a filthiness in your spirit as well as in your body. మీ ఆత్మయందు కల్మషం ఉన్నది, మీ శరీరమందు కూడా ఒక కల్మషం ఉన్నది. When we see Colossians 3rd chapter 5th verse, కొలస్సీలకు 3వ అధ్యాయము 5వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు filthiness of flesh. అక్కడ మనము శరీరంలో ఉన్న కల్మషమును గురించి చదవగలుగుచున్నాము. Mortify therefore your members which are upon the earth. కావున భూమి మీద ఉన్నటువంటి మీ అవయములను మీరు చంపివేయుడి. That is a fornication, uncleanness, inordinate affections, evil. ఇక్కడ జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను మీరు చంపివేయుడి అని చెప్పబడుచున్నది. These all things belong to the flesh filthiness. ఇవన్నీ కూడా శరీరంలో కనబడుచున్న కల్మషముగా ఎంచబడుచున్నది. Dear child of God,
with the fear only you have to sanctify. దేవుని బిడ్డ, దేవుని యొక్క భయముతోనే నిన్ను నీవు పరిశుద్ధపరచుకొనవలెను. Covetousness, which is idolatry. ఇక్కడ ధనాపేక్ష అయినటువంటి విగ్రహారాధన కూడా చంపివేయుడి అని చదువుచున్నాము. We are giving more importance to these points, but not fearing our God and not sanctifying. వీటన్నిటికే మనము ప్రాముఖ్యతనిచ్చుచున్నాము గాని దేవునికి భయపడుట లేదు, మనలను మనము పరిశుద్ధపరచుకొనుట లేదు. Everyone doing it's ordinary thing, no problem. They are thinking and just not fearing God. వారు చెప్పుచున్నది అనేకులందరూ కూడా ఇటువంటి కార్యములనే చేయుచున్నారు, కావున సమస్య ఏదీ లేదని వారు ఇటువంటి పాపములకు చోటిచ్చిన వారుగా కనబడుచున్నారు. If you want to sanctify these things, you will not rapture in the coming of the Lord. ఈ కార్యములన్నీ కూడా మీరు పరిశుద్ధపరచుకొనకుండా ఉన్నట్లయితే ప్రభు యొక్క రాకడలో మీరు కొనిపోబడలేరు. Secondly, filthiness of spirit. రెండవదిగా ఆత్మకు కలిగినటువంటి కల్మషము. Ephesians 4 chapter 30 and 31. ఎఫెసీయులకు 4వ అధ్యాయము 30-31 వాక్యముల యందు Grieve not the Holy Spirit of God, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, by ye are the sealed unto the day of the redemption. విమోచన దినం వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. Let all bitterness and wrath and anger and clamor and evil speaking be put away from you with all malice. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వము వీటన్నిటిని మీరు విసర్జించుడి అని చెప్పబడి ఉన్నది. It is working in your spirit. ఇవన్నీ కూడా మీ ఆత్మలోనే క్రియ చేయుచున్నవి. So with the fear of God only you have to sanctify your spirit as well as your body. కావున దేవుని యొక్క భయముతోనే మీ యొక్క ఆత్మను, మీ యొక్క శరీరమును కూడా పవిత్ర పరచుకొనుట అవసరమై ఉన్నది. Especially the bitterness we should not keep in our life. ప్రత్యేకంగా ద్వేషము లేక చేదు మన యొక్క జీవితం మందు మనం ఉంచుకొనకూడదు. We should not keep the anger and hateness against anyone. ఎవరికి విరోధముగా ఏ కోపమైనను ఏ ద్వేషము పగ మనం ఉంచుకొనకూడదు. Because it will not take to the heavenly place. ఎందుకనగా ఇవన్నీ కూడా మనలను పరలోకమునకు తీసుకొని వెళ్ళవు. That's why St. Paul writing Ephesians 4 chapter 23 and 24. కావున ఎఫెసీయులకు 4వ అధ్యాయము 23-24 వాక్యములో పరిశుద్ధ పౌలు ఇలాగున వ్రాసెను. And be renewed in the spirit of your mind, and that you put on the new man which after God is created in righteousness and true holiness. కావున మీ చిత్త వృత్తి యందు అనగా మీ మనసునందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి లేక పరిశుద్ధత గలవారై దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును ధరించుకొనవలెను. That's why we have to renew our life. We have to put on the righteousness and holiness of God. కావున మన జీవితమును మన నూతన పరచుకొనవలసినది దేవుని యొక్క నీతిని, ఆయన యొక్క పరిశుద్ధతను మనం ధరించుకొనవలెను. Dear child of God, we have to renew our mind, in your heart, in your body. మన యొక్క మనస్సును, మన హృదయమును, మన శరీరమును కూడా నూతన పరచుకొనుట అవసరమై ఉన్నది. Because our God is a holy, we must be holy in all manner. ఎందుకనగా మన దేవుడు పరిశుద్ధుడైన ప్రకారము మనము కూడా సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులముగా కనబడవలెను. 1 Thessalonians 4 chapter 7th verse says, మొదటి దశలోనిక పత్రిక 4వ అధ్యాయము 7వ వాక్యాన్ని మనం చదువునప్పుడు, For God hath not called us unto uncleanness, దేవుడు మనను అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు, but unto holiness. అయితే పరిశుద్ధులుగా ఉండుటకే పిలిచెను. Leviticus 20 chapter 26th verse says, లేవియా కాండము 20వ అధ్యాయము 26వ వాక్యాన్ని మనం చదువునప్పుడు, And ye shall be holy unto me, for I am the Lord, am holy, and shall have separated you from other people, that you shall be mine. మీరు నాకు పరిశుద్ధులై ఉండవలెను, యెహోవాను నేను పరిశుద్ధుడను, మీరు నా వారై ఉండునట్లు అన్యజనుల్లో నుండి మిమ్మల్ని వేరుపరిచితిని అని చెప్పెను. Dear child of God, God expecting from you, you have to separate from the world. దేవుడు నీ యొద్ద నుండి ఎదురు చూచున్నది లోకములో నుండి నిన్ను వేరుపరచుకొనవలసి ఉన్నది. And you have, with the fear of God only sanctify your spirit and body filthiness. దేవుని యొక్క భయముతోనే మీ ఆత్మకును మీ శరీరమునకు కలిగినటువంటి సమస్త కల్మషము నుండి మిమ్మల్ని మీరు పవిత్రులుగా చేసుకొనవలెను. What is the fifth point? 5వ విషయం ఏమై ఉన్నది? Fear to have a holy life. పరిశుద్ధ జీవితము చేయుటకై భయపడవలసి
చేయవలసి ఉన్నది. Sanctification is, I told the fourth point. నేను నాలుగవదిగా చెప్పినప్పుడు అది మనలను పవిత్రపరచుకొని శుద్ధీకరించుకొనుటై ఉన్నది. But we have to keep the holy life on this earth. అయితే భూమి మీద ఉండగా మనము పరిశుద్ధ జీవితము కలవారముగా కనబడవలెను. So many believers, few the workers also, they are not bothered about their holiness, their spirit. They just leave the body for the sinful nature. అనేక మంది శ్వాసులు సేవకులను కూడా మనం చూచినప్పుడు పరిశుద్ధతను గురించి వారు పట్టించుకొనట లేదు. తమ యొక్క శరీరములను అపవిత్రపరచుకున్నట్లుగా దానిని వారు అప్పగించుకొనుచున్న వారిగా కనబడుచున్నారు. We all know about the Joseph, how he kept his holiness. యోసేపు ఎలాగున తన పరిశుద్ధతను కాపాడుకొని ఉన్నాడనే విషయము మనందరికీ బాగా తెలియను. Genesis 42 chapter 18th verse says, ఆదికాండము 42వ అధ్యాయము 18వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు Genesis 42:18 says, Joseph said unto them the third day, this do and live, for I fear God. మూడో దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను, మీరు బ్రతుకునట్లుగా దీనిని చేయుడి అని చెప్పెను. Joseph very clearly confessed that I fear God. యోసేపు చాలా స్పష్టంగా ఒప్పుకొనుచున్నాడు, నేను దేవునికి భయపడు వాడను. That's why Genesis 39 chapter 9th verse says, కావున ఆదికాండం 39వ అధ్యాయము 9వ వాక్యమునందు there is none greater in this house than I, neither hath he kept back anything from me but thee. నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగించి ఉండలేదు అని సెలవిచ్చెను. Because thou art his wife, how then can I do this great wickedness and sin against God? కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అనెను. Dear child of God, this verse you have to keep in your mind, in your heart. దేవుని బిడ్డ, ఈ వాక్యమును మన మనసులోను మన హృదయములోను కూడా దాచిపెట్టుకొనవలెను. Whenever sin come before you, whenever adultery, any type of the fornication come before you, you have to escape from that. ఏ పాపమైనను సరే, ఎటువంటి వ్యభిచార కార్యమైనను సరే మన ఎదుటకి వచ్చినప్పుడు దాని యొద్ద నుండి మనము తప్పించుకొని పారిపోవటం మనకు అవసరమై ఉన్నది. Joseph run away from the fornication. యోసేపు ఈ యొక్క వ్యభిచారం నుండి, జారత్వం నుండి పారిపోయి ఉన్నాడు. He just lose the coat and run away from the hands of the wife of the Potiphar. తన యొక్క వస్త్రమును అక్కడే విడిచిపెట్టి పోతీఫర్ యొక్క భార్య యొక్క చేతి నుండి యోసేపు పారిపోయెను. But sad to say, nowadays people are seeking and waiting to any sin will come, any freely sin will come to them, they are waiting for that. అయితే దుఃఖకరమైన విషయము, ఈ దినముల్లో జనులు ఏదైనా పాపము చేయవల్లని, ఏదైనా పాపము ఉచితముగా తమ యొద్దకు వచ్చినప్పుడు ఆ పాపమునకు అప్పగించుకొనవల్లనే తమ ప్రయత్నించు వారిగా కనబడుచున్నారు. Nowadays they will bringing a freely sin before you. ఈ దినాల్లో సాతాను చాలా ఉచితముగానే పాపమును నీ ఎదుటకి తీసుకొని వచ్చుచున్నాడు. Without marriage and married people also, they are losing their holiness. Freely they are giving to the people to sin. వివాహమైనను వివాహము కాని వారైనను సరే చాలా సులభముగా పాపమునకు చోటిచ్చుచున్నారు. ఉచితముగా వచ్చినటువంటి పాపమునకే తమ్మును తాము అప్పగించుకుని వారిగా మారిపోవుచున్నారు. Fear God like a Joseph and run away from that sin. యోసేపు వలె దేవునికి భయపడి ఆ పాపము నుండి మీరు పారిపోవుడి. Otherwise you will not reach in heavenly place. లేనట్లయితే మీరు పరలోకానికి వెళ్లి చేరలేరు. That's why every day we have to work out our holy life with the fear of God. కావున ప్రతి దినము కూడా దేవుని యొక్క భయముతోనే మన యొక్క పరిశుద్ధ జీవితంలో మనము కాపాడుకొనుట అవసరమై ఉన్నది. Don't think that it is a very easy, no problem, everyone doing the sin. Though you are just losing your holy life, you lose everything in the eternity. పర్వాలేదు, అందరూ కూడా పాపమే కదా చేయుచున్నారు, నేను కూడా చేయవచ్చునని చెప్పి అలాగున నిన్ను నీవు అప్పగించుకున్నట్లయితే నిత్యమైనటువంటి జీవితాన్ని నువ్వు పోగొట్టుకొనుచున్న వానిగా మారిపోవుదువు. What is the sixth one we have to fear God? దేవునికి మనం భయపడవలసిన ఆరో విషయము ఏమై ఉన్నది? Be not high-minded. That means proud but fear. మీరు గర్వింపక భయపడుడి అని చెప్పబడి ఉన్నది. Romans 11 chapter 20 verse. రోమీలకు 11వ అధ్యాయము 20వ వాక్యమునందు Read that word. మంచిది, వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి,
నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము. Well, because of unbelief, they were broken off, and thou standest by faith. Be not high-minded, but fear. Here, and Paul explaining to the church, ఇక్కడ పౌలు సంఘమునకు వ్రాయిచున్నప్పుడు there we are seeing that he told that those people, Israel's, otherwise God's people in the Old Testament, they are just broken away from the tree, and we are added into that tree. ఇక్కడ మనం చూచినప్పుడు ఇశ్రాయేలీలు వారందరూ కూడా ఆ యొక్క చెట్టు నుండి వారు నరికివేయబడిన వారుగా కనబడుచున్నారు. మనమైతే మరలా కూడా ఆ చెట్టుతో మనం అంటుకట్టబడిన వారముగా మార్చబడి ఉన్నాము. We are child of the so great salvation God gave to us only. దేవుడు ఇంత గొప్ప రక్షణను మనకే ఆయన అనుగ్రహించి ఉన్నాడు. But so many times we are exalting our self, and we have the high-minded in our life. అయితే అనేక మారులు మనలను మనము హెచ్చించుకొనుచు గర్వించిన వారముగా మనం కనబడుచున్నాము. But they are, because of unbelief, they are removed from there. అవిశ్వాసమును బట్టి వారు విరిచి వేయబడి ఉన్నారు. But by faith we gain that salvation. మనమైతే విశ్వాసమును బట్టి ఆ యొక్క రక్షణను మనం పొందుకొని ఉన్నాము. Be not high-minded, but fear. కావున గర్వించకుండా భయపడవలెను. Dear child of God, this point I want to mention before you. Whatever God gave unto you, salvation, gift, Holy Spirit, all talents, you have to fear and work out for God. కాబట్టి ఈ విషయం ఎదుట ఉంచగోరుచున్నాను. దేవుడు మీకు ఏమైతే అనుగ్రహించి ఉన్నాడో అది రక్షణే కానీ, అది వరములే కానీ, తలాంతులే కానీ, పరిశుద్ధాత్మయే కానీ, మరి ఏది దేవుడు అనుగ్రహించి ఉన్నాడో మీరు భయపడుచు వాటిని కాపాడుకొనవలెను. If at all God remove the Old Testament people, cannot God remove you also when you are not true, when you are not faithful to God? పాత నిబంధన భక్తులను దేవుడు త్రోసివేసి ఉన్నట్లయితే మీరు కూడా దేవునికి నమ్మకముగా కనబడకుండా పోయినప్పుడు దేవుడు మిమ్మలను కూడా త్రోసివేయవచ్చును కదా. Just I want to mention before you that be not be high-minded. That means we should not have any proud, but fear. అయితే నేను మీ ఎదుట ఉంచినది ఏ మాత్రము కూడా మన అహంకారమైన మనసో గర్వమో మన కనబడకూడదు. దేవునికి మన భయపడుట అవసరమై ఉన్నది. Ezekiel 28 chapter 2nd verse says, యెహెజ్కేలు గ్రంథము 28వ అధ్యాయము 2వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, Son of man, say unto the prince of Tyrus, thus say the Lord God, because thine heart is lifted up, and thou hast said, I am a God. ఇక్కడ 2వ వాక్యమందు, నరపుత్రుడా తూరు అధిపతితో ఈలాగున ప్రకటింపుము, ప్రభువుకు యెహోవా సెలవిచ్చినదేమనగా, గర్విష్ఠుడనై నేనొక దేవతనైనట్టు సముద్ర మధ్యను నేను ఆసీనుడనై ఉన్నానని నువ్వు అనుకొనుచున్నావు. In English, once again I am telling that, is it in the seat of God, in the midst of the seas, yet your heart a man, not God, though thou said thine heart as the heart of God. ఇక్కడ నీవు దేవుడవు కాక మానవుడవై ఉండియు దేవునికి తగినంత అభిప్రాయమును నువ్వు కలిగి ఉన్నావు అని చెప్పి అతని గురించి చెప్పబడి ఉన్నది. From there God removed that cherubians from their place. అక్కడ నుంచి దేవుడు వారి యొక్క స్థానం నుంచి వాని కింద పడద్రోసి ఉన్నాడు. Because they lift up their hearts. ఎందుకనగా వారి యొక్క హృదయములు గర్వించి ఉన్నవి. Because they are proud because of their holiness, beauty. వారికి ఉన్నటువంటి పరిశుద్ధత సౌందర్యమును బట్టి వారు ఎంతో గర్విష్ఠులుగా మారిపోయిరి. That's why they are fallen from heaven. అందుకొరకే పరలోకం నుండి పడద్రోయబడిరి. Secondly, we are seeing the Genesis 19 chapter 24 and 25. రెండవదిగా ఆదికాండము 19వ అధ్యాయము 24, 25 వాక్యములను మనం చదువునప్పుడు, Read that word. అప్పుడు యెహోవా సొదొమ మీదను గొమొర్రా మీదను యెహోవా యొద్ద నుండి గంధకమును అగ్నిని ఆకాశము నుండి కురిపించి ఆ పట్టణములను ఆ మైదానమంతటిని ఆ పట్టణములో నిలిచిన వారినందరినీ నేల మొలకలను నాశనము చేసెను. Then the Lord rained upon Sodom and upon Gomorrah brimstone and fire from the Lord out of heaven, and he overthrew those cities and all the plain and all the inhabitants of the cities and that which grew upon the ground. There we are seeing how God destroyed the Sodom and Gomorrah. ఇక్కడ దేవుడు ఎలాగున సొదొమ గుమరాను పట్టణములను నాశనము చేసి ఉన్నాడో మనం చదువు
చదవగలుగుచున్నాము. Because they have the pride in their hearts. ఎందుకనగా వారి హృదయంలో గర్వం అనేది కనబడి ఉన్నది. They have the full of the bread. వారికి ఆహార సమృద్ధి వారి మధ్యలో ఉన్నది. And their lives are very careless life. వారి జీవితములు నిర్విచారముగానే కనబడి ఉన్నవి. That's why God destroyed them totally. కావున పూర్తిగా దేవుడు వారిని నశింపజేసెను. So we should not be like that. ఈలాగున మనం ఎవరము కూడా కనబడకూడదు. Angels fallen because of pride. ఈ దూతలు గర్వాన్ని బట్టి పడిపోయిరి. That's why we should not have any pride like a Lucifer. కావున లూసిఫర్ వలె ఎటువంటి గర్వం అనేది మన జీవితంలో ఉండకూడదు. Isaiah 14 chapter 12 to 15 verse says, అది యెషయా 14 అధ్యాయము 12 నుంచి 15 వరకు మనం చదువుచున్నప్పుడు, how you have fallen from the heaven, ఆకాశం నుండి నువ్వు ఎలాగున పడద్రోయబడితివి. O star of the morning, son of the down, you have been cut down to the earth, you who have walked, who weakened the nations. ఇక్కడ తేజో నక్షత్రమా వేకువ చుక్క నీవెట్లు ఆకాశం నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేలమట్టం వరకు ఎలాగున నరకబడితివి, నువ్వు జనములను బలహీన పరిచితివి అని చెప్పి చెప్పబడి ఉన్నది. But you said in your heart that I will ascend unto heaven, I will raise my throne above the stars of God, and I will sit on the mount of the assembly in the For thou hast said in thine heart, I will ascend into heaven, I will exalt my throne above the stars of God, I will sit also upon the mount of congregation in the sides of the north. Here we are seeing that 5 times Lucifer says I. ఇక్కడ 5 మార్లు లూసిఫరు నేను 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 అని చెప్పుకొనుచున్నాడు. Exalting herself. తమంత ఆమె హెచ్చించుకొనుటే ఉన్నది. Dear child of God, the high-minded and lifting our heart, and we should not say that I, it will be destroy your life. మనము అహంకారము గర్వము గలవారమై నేను నేను అని మనం చెప్పుకొనుచు కనబడినప్పుడు అది మన యొక్క జీవితమును నాశనము చేయునదిగా కనబడుచున్నది. That's why we must humble ourselves and say like a St. Paul, Galatians 2nd chapter 20 verse, not I but Christ. అయితే మనలను మనము తగ్గించుకొనిన వారమై పరిశుద్ధ పౌలు ఎలాగన చెప్పెనో అలాగే మనము కూడా చెప్పవలసి ఉన్నది, నేను కాను క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. I crucified with Christ. నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. No more I but Christ. ఇక నేను కాను క్రీస్తే. We must live by the faith of Son of God. దేవుని కుమారుని యందలి విశ్వాసం వల్ల మనం జీవించుట అవసరమై ఉన్నది. What is the 7th point? 7వ విషయం ఏమై ఉన్నది? We have to fear about the coming of the Lord. ప్రభు యొక్క రాకడ గురించి అందరం కూడా మనం భయము కలిగి ఉండాలి. 1 Thessalonians 5th chapter 3rd verse, first key point we read. మనం మొదటిగా చదివిన మూలవాక్యమందు 1 దెస్సలోనిక 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని చదివి ఉన్నాము. People when they are thinking that we are safe, we have safety, there is no fear at all, suddenly the coming of the Lord will come and they will lose their heavenly place. ఇక్కడ ఎప్పుడైతే జనులు నెమ్మదిగా ఉన్నది సురక్షితంగా ఉన్నది అని చెప్పునో అప్పుడే ప్రభు యొక్క రాకడ వచ్చును. అప్పుడు ఏమాత్రము కూడా వారు తప్పించుకొని లేని వారిగా మార్చబడుచున్నారు. Luke 21 chapter 26 to 34 verse when we read, లూకా సువార్త మనం 21వ అధ్యాయము 24 నుంచి 36 వరకు మనం చదువుతున్నటువంటి సమయములో, And they shall fall by the edge of the sword, and shall be led away captive into all nations, and Jerusalem shall be trodden down of the Gentiles, until the times of the Gentiles be fulfilled. And there shall be signs in the sun, and in the moon, and in the stars, and upon the earth distress of nations, with perplexity, the sea and the waves roaring, men's hearts failing them for fear, and for looking after those things which are coming on the earth, for the powers of heaven shall be shaken. వారు కత్తివాత కొలుదురు, చెరపట్టబడిన వారి సమస్తమైన అన్ని జనముల మధ్యకు పోవుదురు, అన్ని జనముల కాలములు సంపూర్ణమగు వరకు. time is not permitting, men's heart failing them for fear. ఇక్కడ భయము కలిగి మనుషుల యొక్క హృదయములు ధైర్యము చెడి కూలిపోవుచున్నవి. But what Lord says, అయితే ప్రభు ఏమని చెప్పుచున్నాడు, nowadays the whole things happening according the word of God. ఈ దినముల్లో అన్ని కార్యములు దేవుని వాక్య ప్రకారముగానే సంభవించుచున్నవి. Even the government, even the news, even the YouTube also telling that there is a prophecies about the coming of the Lord
according the word of God going on happening in the world, they are telling recently 2-3 days back. 2-3 దినాలకు ముందుగా మనము న్యూస్ లోను కూడా మన యూట్యూబ్ లో కూడా చూచినప్పుడు ప్రభు యొక్క రాకడ గురించి ఏమేమి ప్రవచనములు చెప్పబడి ఉన్నవో దాన్ని అనుసరించి లోకమందు అటువంటి కార్యములన్నీ కూడా నెరవేర్చబడుచున్నవి అని చెప్పి వారు తెలియపరచుచున్నారు. Because of the very imminent coming of the Lord, so many powers in the heaven also shaken. ప్రభు యొక్క రాకడ అతి సమీపముగా ఉన్నటువంటి ఈ కాలమందు ఆకాశమందలి అనేక శక్తులు కూడా కదిలింపబడుచున్నవి. That's why 34th verse says, కావున 34వ వాక్యాన్ని మనం చదువుచున్నప్పుడు, and take heed to yourself lest at any time your hearts be overcharged with the surfeiting and drunkenness and cares of this life, and so that they come upon you unawares. మీ హృదయములు ఒకవేళ తిండి వల్లను మత్తు వల్లను ఐహిక విచారముల వల్లను మందముగా ఉన్నందున ఆ దినం అకస్మాత్తుగా మీ మీదకి ఉరి వచ్చినట్టుగా రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి అని తెలియపరచబడి ఉన్నది. That day will come like a snare. ఆ దినము ఉరి వచ్చినట్టుగా వచ్చును. If you are not prepared, if you are not get ready for the coming of the Lord, it will come like a snare. నువ్వు సిద్ధపడకుండా ఉన్నట్లయితే ఆ యొక్క దినం అనేది నీ మీదకి ఉరి వచ్చినట్టుగా వచ్చును. That's why you have to fear. కావున నువ్వు భయపడాలి. That's why you have to fear when the Lord will come and how I can rapture. ప్రభు ఎప్పుడు ప్రత్యక్షమగునో, ఎప్పుడు నేను కొనిపోబడవలెను అను విషయమై భయము కలిగి జీవించవలెను. Luke 21 chapter 36 verse says, లూకా 21వ అధ్యాయం 36వ వాక్యమునందు, watch ye therefore and pray always you have to pray that you may be accounted worthy to escape all these things that shall come to pass and to stand before the Son of Man. కాబట్టి మీరు జరగబో వీటినెల్లను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను. When we read Revelation 19 chapter 5th verse to 7th verse, ప్రకటన గ్రంథము 19వ అధ్యాయము 5 నుంచి 7వ వాక్యం వరకు కూడా మనం చదువుచున్నప్పుడు, there a group of the people having the fear. ఇక్కడ ఒక గుంపు జనులను చూచినప్పుడు దేవునికి భయపడు వారలారా అని చెప్పబడి ఉన్నది. They are worshiping God. వారు దేవుని వారు ఆరాధించు వారై ఉన్నారు. But same time they are like a wife of the lamb. They are preparing themselves for the coming of the Lord. అదే సమయమందు వారు గొర్రెపిల్ల యొక్క భార్యగా కనబడుచున్నారు. ప్రభు యొక్క రాకడ కొరకై తమ్మును తాము సిద్ధపరచుకొనిన వారుగా కనబడుచున్నారు. 2 Peter 3rd chapter 10 to 12 verse says, 2 పేతురు పత్రిక 3వ అధ్యాయము 10 నుంచి 12 వాక్యముల వరకు మనం చదువుచున్నప్పుడు, so many things going to happen in the world. లోకమందు అనేక విధమైనటువంటి కార్యములు ఇక సంభవింపనై ఉన్నవి. Lord is coming very soon. మన ప్రభు త్వరగా రాబోచున్నారు. That's why we have to live a godly life. కావున ఒక భక్తిగల జీవితాన్ని మనం చేయవలసి ఉన్నది. That's why we have to fear our God. కావున మన దేవునికి మనం భయపడవలెను. We are child of God. The 7 type of the fear we need in these last days. దేవుని బిడ్డ, ఈ చివరి దినాల్లో ఇక 7 విధాలుగా మన భయపడుట మనకు అవసరమై ఉన్నది. So many people lose their fear and they are sin against God. అనేకులు దేవుని యొక్క భయాన్ని పోగొట్టుకొని దేవునికి విరోధముగా పాపము చేయవారి ఉన్నారు. Today God telling very clearly to every one of us that we need the fear of God and get ready for the coming of the Lord. ఈ దినమందు దేవుడు అందరితో కూడా స్పష్టంగా మాట్లాడుచున్నాడు. మనమందరం కూడా దేవునికి భయపడి ప్రభు యొక్క రాకడ కొరకు మనం సిద్ధపడుట అవసరమై ఉన్నది. If you lost your fear, you will lost everything in your life. నీ జీవితంలో దేవుని యొక్క భయము నువ్వు పోగొట్టుకున్నట్లయితే అంతయు కూడా నువ్వు పోగొట్టుకున్నట్టే లెక్క. We have to fear because the Lord who gave his life and blood, the same Lord will judge and cast into the hell your soul and body. తన యొక్క ప్రాణమును తన యొక్క రక్తమును అనుగ్రహించి మనం రక్షించినటువంటి దేవునికి మనం భయపడవలెను. ఎందుకనగా ఆ దేవుడే మన యొక్క దేహమును మన యొక్క ఆత్మను కూడా నరకములో పడద్రోయుటకు ఆయన శక్తి గలవానిగా కనబడుచున్నాడు. All stand up. అందరం లేచి నిలబడదాము. Just stand up. We are going to finish the meeting. మనం ఇక త్వరగా కూటాన్ని ముగించబోచున్నాము. Lord is coming very soon. మన ప్రభు త్వరగా రాబోచున్నారు. Dear child of God, devil deceiving you. దేవుని బిడ్డ, సాతాను నిన్ను మోస
మోసగించుచున్నాడు. not to fear your God, నీ దేవునికి నువ్వు భయపడకుండా, not to sanctify your life, నీ జీవితాన్ని నువ్వు పరిశుద్ధపరచుకొనకుండా, not to keep your holiness, నీ పరిశుద్ధతను కాపాడుకొనకుండా, neglecting about the coming of the Lord, ప్రభు రాకడ గురించి నిర్లక్ష్యముగా కనబడుట వలన, not praying before God, దేవుని ఎదుట ప్రార్థన చేయకుండా, devil deceiving you. సాతాను నిన్ను మోసం చేయుచున్నాడు. But according these words you have to fear God, అయితే ఈ వాక్యముల ప్రకారముగా నువ్వు దేవునికి భయపడవలసి ఉన్నది. submitting yourself. మిమ్మల్ని మీరు సమర్పించుకొనుడి. Only 5 minutes. 5 నిమిషాలు మాత్రమే. Submit yourself. మిమ్మల్ని మీరు అప్పగించుకొనుడి. Lord will give the grace to live with the fear before God. దేవుని ఎదుట భయముతో జీవించినట్లుగా కృప మీకు అనుగ్రహించును. Open your mouth and pray. నోరు తెరిచి మన ప్రార్థన చేద్దాము. Lord, give thy grace ప్రభువా నీ కృప దయచేయండి, that I may live with a fear. భయముతో కూడా నేను జీవించినట్లుగా. Lord, give me that grace ప్రభువా ఆ కృప నాకు దయచేయండి, that I may stand before you. నీ ఎదుట నేను నిలవబడు నిమిత్తము. Lord, give the strength and grace ప్రభువా నీ కృపను నీ బలమును నాకు అనుగ్రహించండి, that I may keep my holiness. నా పరిశుద్ధతను కాపాడుకొనుటకు. I may not be high-minded, but I may be humble myself. నేను గర్వించకుండా నన్ను నేను తగ్గించుకొను నిమిత్తము. Lord, give thy grace. ప్రభువా నీ కృప దయచేయండి. Open your mouth, the anointing will come upon you. నోరు తెరవండి, అభిషేకం మీ మీదకి దిగవచ్చును. Amen. Randara, Sharandara, Shandara. దేవుని భయముతో పరిశుద్ధత సంపుటి చేయుము ఓ సంగమా. దేవుని భయముతో పరిశుద్ధత సంపుటి చేయుము ఓ సంగమా. ప్రాణపు శరీరంలో కల్మషమూలిక, ప్రాణపు శరీరంలో కల్మషమూలిక, ఆత్మ సహాయంతో జీవితం చేయు, ఆత్మ సహాయంతో జీవితం చేయు ఓ సంగమా. ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తిదాం ఓ సంగమా. ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తిదాం. మన విడుదల సమీపమాయే, దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమాదియే. మన విడుదల సమీపమాయే, దుఃఖ శ్రమలన్నీ తీరిపోవు, మన విమోచన దినమాదియే. ఓ సంగమా, ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తిదాం. Hallelujah, ఓ సంగమా, hallelujah. ప్రభు యేసు వచ్చుచున్నాడు, మన తలలను పైకెత్తిదాం. దేవుని భయముతో పరిశుద్ధత సంపత్తి చేయుము ఓ సంగమా. Amen, amen. దేవుని భయముతో పరిశుద్ధత Hallelujah. సంపత్తి చేయుము ఓ సంగమా. ప్రాణపు శరీరంలో కల్మషములిక, ప్రాణపు శరీరంలో కల్మషములిక, ఆత్మ సహాయంతో జీవితం చేయు, ఆత్మ సహాయంతో జీవితం చేయు. దేవుని భయముతో పరిశుద్ధత సంపత్తి చేయుము ఓ సంగమా. దేవుని భయముతో పరిశుద్ధత సంపత్తి చేయుము ఓ సంగమా. దేవుని భయముతో పరిశుద్ధత సంపత్తి చేయుము ఓ సంగమా. Hallelujah. దేవుని భయముతో పరిశుద్ధత Amen. సంపత్తి చేయుము ఓ సంగమా. దేవుని భయముతో పరిశుద్ధత Amen. సంపత్తి చేయుము ఓ సంగమా. దేవుని భయముతో పరిశుద్ధత సంపత్తి చేయుము ఓ సంగమా. దేవుని భయముతో పరిశుద్ధత సంపత్తి చేయుము ఓ సంగమా. కృప దయచేయి, కృప దయచేయి, నీ బిడ్డల కృప దయచేయి.
ప్రభువా కృప దయచేయి, మాకు కృప దయచేయి. రబాలాకష్యాలబాదిలిన్నమానగదనందన ఆమేన్. హల్లెలూయా. దేవుడు ఇచ్చిన అమూల్య వాక్కుల కొరకై స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. దేవుని భయంతో మన యొక్క పరిశుద్ధతను సంపూర్ణం చేసుకుని రాకడలో కనబడటకు మనందరికీ దేవుడు కృపించినట్లుగా స్తోత్రం చేద్దాం. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కృతజ్ఞత స్తోత్రం చేయదము. ప్రార్థన. మహాపరిశుద్ధమైన దేవా, నీ పరిశుద్ధ పాదాలు కోటాను కోట్లు స్తోత్రాలు చెల్లించుకున్నామయ్యా. యేసయ్యా కన్వెన్షన్ 3వ దినం కూడా ప్రభా నాయన మీరు మా మధ్యలో వచ్చి తండ్రి నీ అమూల్యమైన వాకులతో మాతో మాట్లాడుతున్నా ప్రభా. యేసయ్యా మీకు స్తోత్రం. ఈ యొక్క భయంకర దినాలలో ప్రభా మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఒక కన్వెన్షన్ అనుగ్రహించి ప్రభా ఈ విధముగా నాయన నీ వాక్కుల ద్వారా మాతో మాట్లాడుతుండగా భయముతో వణుకుతో భక్తితో జీవించాలని నీ వాక్య మాతో ఒక్కానించుండగా ప్రభా భయముతో జీవించడం సహాయం చేయమయ్యా. లోకమంతా కూడా నెమ్మదిగా ఉంది, సుఖంగా ఉన్నదని భయం లేకుండాన్నప్పుడు ప్రభా గర్భిణీ జరిగే ఎలాగ ప్రసవించునని ఆ విధంగా ఉరి వచ్చునని రాయబడగా ప్రభా మీకు స్తోత్రం. దేవుని భయంతో జీవించడం మీరే సహాయం చేయండి అయ్యా. దయగల ప్రభానికి స్తోత్రం. దేవుని భయముతో పరిశుద్ధ సంపూర్ణ చేసుకొని నాయన మీ రాకుడికి సిద్ధపడగా సహాయం చేయండి. దేవుని భయం లేని స్థితిలో కనబడినది మీ రాకుండా మేము చేయి విడిచి పెట్టబడతాం కనుక ప్రభా దేవుని భయము కలిగి దేవా సత్యవాక్యములకు అప్పగించుకోను ప్రభా జీవించడుగా దినాల్లో మీ కృపను అనుగ్రహింపచే, నీ కృపను అనుగ్రహింపచేయమయ్యా. యేసయ్యానికి స్తోత్రం ప్రభా. యేసు వేదంగా అయ్యా పరిశుద్ధుని గురించిన వైరాగ్యం ప్రభా పాపను తప్పించుకొని దేవుని భయముతో జీవించినారు ప్రభా. మేము ప్రతి ఒక్కరం కూడా అటువంటి భయం కలిగి భక్తి కలిగి ప్రభా మీకు స్తోత్రం. మనిషి కుమారుడు వచ్చినప్పుడు ధైర్యం కలవారుగా నీ ఎదుటి నిలబట్టుకు శక్తి కలవారు అవునట్లు ప్రభా మీకు స్తోత్రం. నీ కృపను అనుగ్రహించు. మీ విడుదల సమీపించింది కనుక తలల పైకెత్తుకోమని చెప్పబడినదిగా ప్రభా మా విడుదల సమీపించినది, భయంకర దినం రాబోతున్నది. నీ వాక్యం చెప్పుచుండగా భయంతో జీవించడకు సహాయం చేయండి అయ్యా. ఈ యొక్క మధ్యాహ్న సమయం కూడా మీరు మాతో మాట్లాడినా ప్రతి వాక్కుని హృదయ భద్రపరుచుకొని అది త్వరగా రాబోతున్నాం. ఆ రాకడకు సిద్ధపడకు సహాయం చేయమని ఇంకా మిగతా కూడా మీరు ఆశీర్వదించమని ఘనత మహిమ స్తుతి మీకు చెల్లించుకోవడం మీరు ఆక సిద్ధపరచు. యేసయ్య నామములో వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మందలి సహవాసం ఇప్పుడును సదాకాలం ప్రభు రాకడ వరకు మనందరికి తోడునడైనను గాక. ఆమేన్. హల్లెలూయా.